అతి ముఖ్యమైన విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తాం. ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ అంటే మనకి రకరకాల వ్యక్తులు కనపడతారు. అది విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్ అంటే అదొక మినీ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కులాలు ఉన్నాయో అక్కడ అన్ని కులాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో, భారతదేశం మొత్తంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు అక్కడ ఉన్నాయి. అది ఒక మినీ ఇండియా. అంటే మొత్తం అన్ని రకాల ఆర్థిక పరిస్థితులు కూడా అందరివి ఒకేలాగా ఉండవు. పేదల్లో పేదవాడు అక్కడే బతుకుతుంటాడు, ధనికుల్లో ధనికుడు అక్కడే బతుకుతుంటాడు. ఈ విధమైన వైరుధ్యం ఉంది. అర్బను రూరల్ పాపులేషన్ మధ్య పెద్దగా తేడా లేని నియోజకవర్గం విశాఖపట్నం పార్లమెంటు. విశాఖపట్నం పార్లమెంటులో ప్రస్తుతానికైతే భీమిలిలో తెలుగుదేశంకి బాగా ఫేవర్గా ఉంది, శృంగవరపు కోట ఫేవర్గా ఉంది, గాజువాక ఫేవర్గా ఉంది, విశాఖ ఈస్ట్ ఫేవర్గా ఉన్నది, విశాఖ వెస్ట్లో భారతీయ జనతా పార్టీ ఇంకా కొంత మొబిలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రజల అభిప్రాయాన్ని కొంత మార్చాల్సిన అవసరం ఉంది. విశాఖ సౌత్, విశాఖ నార్త్. విశాఖ సౌత్లో తెలుగుదేశానికి డోకా లేదు, కానీ విశాఖ నార్త్ మాత్రం కొంచెం కీన్ కాంటెస్ట్ ఉన్నది. అది గతంలో టీడీపీ సీటు. అక్కడ కొంత లోకల్గా వైసీపీ క్రియేట్ చేస్తున్న కొన్ని సమస్యలు కొన్ని ఉన్నాయి. దానివల్ల అక్కడ కొంచెం ఇది ఉంది. నేను అనుకోవడం ఏంటంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు అక్కడ మెయిన్గా ఏంటి అంటే, మొన్న బాలకృష్ణ వెళ్ళి ప్రచారం చేశాడు. మొత్తం ఈ విశాఖపట్నం పార్లమెంటు సెగ్మెంట్లో భరత్కి సపోర్టుగా బాలకృష్ణ వెళ్ళి సపోర్ట్ చేసినప్పుడు, బాలకృష్ణ ప్రచారానికి ముందు ప్రచారానికి తర్వాతగా డివైడ్ చేసుకునే పరిస్థితి ఉంది. అక్కడ ప్రభావం పడింది. బాలకృష్ణ ప్రభావం చాలా ఎక్కువ కనపడుతున్నది ఇక్కడ. ఎందుకు అంటే ఆయన మాట్లాడిన పద్ధతి కానీ, తీరు కానీ, ఇవన్నీ కూడా అసలు చాలా ఒక రకమైన ఉత్సాహం వచ్చినాయి. సో దాంతో ఇందులో కొంత మార్పు రావచ్చు. నేను చెప్తున్న విశాఖ నార్త్లో కూడా మార్పు రావచ్చు. కీన్ కాంటెస్ట్ ఉన్నవి కూడా తెలుగుదేశం స్వీప్ కొట్టడానికే ఇదవుతున్నది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించిందో కానీ బొత్స ఝాన్సీని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ క్యాండిడేట్గా పెట్టడమే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రాంగ్ డెసిషన్. ఏమైపోయింది అంటే, జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించాడంటే, డబ్బులు పెట్టగల వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాడు. డబ్బులు ఎవరు ఎక్కువ పెడతానంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. ఇక్కడ డబ్బులు వ్యవహారం కూడా కాదు కదా. డబ్బులతోటే ఎలక్షన్ అయ్యేటైతే డబ్బులు పెట్టిన ప్రతివాడు గన్ షాట్కి గెలవాలి కదా. మనం తెలంగాణ ఎన్నికల్లో చూసాం, 3 క్యాండిడేట్లు వాళ్ళ జేబుల్లో 100 రూపాయలు కూడా లేవు. అటువంటి వాళ్ళు గెలిచారు. అంటే వాళ్ళు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి వాళ్ళ దగ్గర లేవు. అటువంటి క్యాండిడేట్లు కోట్లాది రూపాయలు వెదజల్లిన కేసీఆర్ అభ్యర్థుల మీద వాళ్ళ మీద గెలిచారు. అంటే డబ్బులు అనేది కొంతవరకే ప్రభావం ఉంటుంది. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ఆ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పోతే డబ్బు ప్రభావం పెద్దగా కనపడకపోవచ్చు. విశాఖపట్నంలో ఝాన్సీని పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు. ఆ ఎఫెక్ట్ మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నిటి మీద పడుతూ ఉన్నది. ఈ విధంగా విశాఖపట్నంలో ఇంకోటి ఏంటి అంటే, ఈ మొత్తం చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ సూపర్ 6 పథకాలు చెప్పాడో వాటి ప్రభావం ఎక్కువ కనపడుతూ ఉన్నది విశాఖపట్నం మొత్తం కూడా. ఈ సూపర్ 6 వాటి మీద ఎందుకు అంటే, వీళ్ళందరూ కూడా ఎక్కడున్నా కానీ అందరూ వచ్చి విశాఖపట్నం వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ మహిళలు అందరూ కూడా
వాళ్ళకి ఉచిత బస్సు అని చంద్రబాబు ఒక ఇది పెట్టాడు కదా, దాంతో వాళ్ళకి అది ఇప్పుడు అది మెయిన్ అడ్వాంటేజ్ అయిపోయింది. వాళ్ళకి మహిళలకి వాళ్ళకి 19 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 1500 రూపాయలు ఇవ్వటం, వృద్ధాప్యం వచ్చే వరకు ఇవ్వటం, తర్వాత వృద్ధాప్య పెన్షన్ అప్లికబుల్ అయిపోతుంది కదా. ఈ తరహా అంటే ఉమెన్ ఓరియంటెడ్ స్కీమ్స్ ఇచ్చేటప్పటికీ ఇక్కడ మొత్తం మారిపోయింది. బొత్స ఛాన్సీ అంటే వాళ్ళు అక్కడ కరెక్ట్గా తిరగట్లేదు, ప్లస్ ప్రచారం కూడా కరెక్ట్గా చేయట్లేదు. తెలుగుదేశంకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే క్యాండిడేట్లు గట్టిగా ఉన్నారు, అసెంబ్లీ క్యాండిడేట్లు, పార్లమెంట్ క్యాండిడేట్లు కూడా గట్టిగా ఉన్నారు. దాంతో వీళ్ళు అందరూ మనం క్యాండిడేట్లు అందరినీ చూసినా కానీ 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వాళ్ళే. సో ఈ సాఫ్ట్ కార్నరు అక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది.